అనగనగా ఒక అడవిలో ఒక స్వార్థపరుడైన నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతరులను ఇబ్బంది పెట్టి ఆనందించేది. ఒకరోజు ఆ నక్కకొక ఆలోచన వచ్చింది. తన స్నేహితుడైన కొంగను విందుకు పిలిచి ఆట పట్టించాలని అనుకుంది. కొంగ దగ్గరకు వెళ్లి నక్క, ఓ ప్రియమైన కొంగ స్నేహితుడా, రేపు సాయంత్రం మా ఇంటికి విందుకు రాకూడదా? నీకోసం రుచికరమైన ఆహారం సిద్ధం చేస్తాను అని అంది. అప్పుడు కొంగ వినయంగా, తప్పకుండా వస్తాను నక్కా, నీ ఆహ్వానానికి చాలా ధన్యవాదాలు, రేపు సాయంత్రం కలుద్దాం అంది కొంగ. మరుసటి రోజు సాయంత్రం కొంగ ఎంతో ఆకలితో నక్క ఇంటికి చేరుకుంది. నక్క నవ్వుతూ తలుపు తీసి కొంగను లోపలికి ఆహ్వానించింది. రా కొంగ, నీకోసమే ఎదురుచూస్తున్నాను, ఇదిగో వేడివేడి సూప్ సిద్ధంగా ఉంది అంది నక్క. కాని ఇక్కడే నక్క తన స్వార్థాన్ని చూపించింది. నక్క 2 వెడల్పాటి పళ్లల్లో సూప్ పోసి బల్లపై పెట్టింది. నక్క తన నాలుకతో చకచకా సూప్ను నాకేసింది. కాని పాపం కొంగ, దాని ముక్కు చాలా పొడవుగా ఉండటంతో ఆ వెడల్పాటి పళ్లెంలోని సూప్ను ఒక్క చుక్క కూడా తాగలేకపోయింది. నక్క కొంగను చూసి ఎగతాళిగా, ఏమైంది కొంగా, సూప్ తాగడంలేదు, నీకు రుచి నచ్చలేదా ఏంటి అంది. కొంగ మర్యాదగా, పర్వాలేదు నక్కా, నన్ను విందుకు పిలిచినందుకు ధన్యవాదాలు, రేపు సాయంత్రం నువ్వు కూడా మా ఇంటికి భోజనానికి రావాలి, సరేనా అంది. మరుసటి రోజు నక్క ఆశగా కొంగ ఇంటికి వెళ్ళింది. ఈసారి కూడా కొంగ సూప్నే వడ్డించింది. కాని అది వెడల్పాటి పళ్లెంలో కాదు, పొడవాటి మెడ ఉన్న కూజాలలో పోసిపెట్టింది. నక్క కూజాలోపలికి ముక్కు పెట్టలేక తాగడానికి ఇబ్బంది పడుతోంది. కొంగమాత్రం తన పొడవాటి ముక్కుతో కూజాలోని సూప్ను హాయిగా తాగేసింది. కాని నక్క ముఖం ఆ కూజాలోపలికి వెళ్లలేదు. నక్కకప్పుడర్థమైంది, తను కొంగకు చేసిన అవమానం తనకే తిరిగి ఎదురైందని. ఆ రోజు నక్క ఆకలితోనే ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం ఇతరులకు ఏమి చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. స్వార్థంతో ఇతరులను ఇబ్బంది పెడితే ఏదో ఒకరోజు మనకు అదే పరిస్థితి ఎదురవుతుంది.